గైస్ గోవాలో సెకండ్ డే ఈరోజు గోవాకి వాటర్ రైడ్స్ వెళ్తున్నాం. కొత్త ఫ్రెండ్స్ తగిలారు, అందరూ హాయ్ చెప్పండి. ఆ పింక్ షర్ట్ అని ఉన్నాడు కదా, గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. ఇదే బోట్స్ అన్ని ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి సీలోకి. ఈరోజు అంతా ఈ బోట్లో ఉండిపోతున్నాం. మొత్తం డే అంతా ఫుడ్ ప్యాకేజ్ ఇది కంప్లీట్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్ అన్నీ కలిపి బోట్లోనే. క్లైమేట్ అయితే చాలా సన్నీగా చాలా సన్నీగా ఉంది. ఎలాగుంటుందో సీలో చూడాలి. ఇదైతే అసలు గోవాలోనే లేదు, ఏదో కేరళ వైబ్తో, బ్యాక్ వాటర్స్ కేరళ వైబ్లా ఉంది కంప్లీట్గా. స్టార్ట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత స్టార్ట్ అయింది సీలోకి. సీలో ఇంచుమించు దగ్గర ఒక 10 to 15 కిలోమీటర్స్ లోపలికి తీసుకెళ్లారు. ఇనిషియల్గా అయితే బోట్లో స్టార్ట్ అయ్యేటప్పుడు ఎండ అది చాలా చిరాగ్గా అనిపించింది. కానీ వన్స్ సీలోకి వెళ్ళిన తర్వాత ఆ వ్యూ చూసాక మొత్తం స్పెక్టాక్యులర్ వ్యూ. చుట్టూ చూస్తే బ్లూ వాటర్ ఎవ్రీవేర్, స్కై అండ్ సీ కలిసినట్టు ఆరిజిన్లో పర్ఫెక్ట్ లైన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పోహా ఇచ్చారు. టేస్ట్ అయితే బిలో యావరేజ్, చప్పగా ఉంది. సీలోకి వెళ్తే ఈ ఫుడ్డే బెటర్. సీలో వాటర్ అయితే చాలా గ్రీనిష్గా ఉంది వాటర్. ఇప్పుడైతే డాల్ఫిన్స్ అవ్వండి, డాల్ఫిన్స్ ఇంజిన్ మొత్తం కంప్లీట్గా షట్ డౌన్ చేశారు డాల్ఫిన్స్ రావడం కోసం. చూడండి, డాల్ఫిన్స్ అయితే ఒకదానొకటి వెనకాతలు అలా వెళ్తున్నాయి చాలా స్లోగా. క్లియర్ వ్యూ అయితే లేదు, ఎందుకంటే ఇది సీలో కాబట్టి వాళ్ళు కూడా పర్టికులర్ ప్లేస్లో ఉంటాయని చెప్పలేరు. సో అవి కనిపించినప్పుడే మనం చూడాలి. వాటిని ఆపి మనం చూడలేం కాబట్టి, అదే ఒక అక్వేరియంలో లేకపోతే ఎక్కడైనా ఉంటే మనం వాళ్ళు చూడొచ్చు. సో అవి కనిపించినప్పుడే మనం చూడాలి. సో ఈ ప్యాకేజ్లో ఇది ఒకటే అయితే కవర్ అయింది, డాల్ఫిన్స్ వ్యూ. కాకపోతే కొద్దిగానే కనిపించాయి, అంత క్లారిటీగా ఏం లేదు. సో ఇప్పుడు మేము వచ్చిన బోట్ నుంచి వేరే బోట్కి కొంతమంది అలాగ షఫిల్ చేసి యాక్టివిటీస్ని అలా డివైడ్ చేస్తున్నారు. సో అదే ఐలాండ్ ట్రిప్ అంటారు దీన్ని. సో ఆ ఐలాండ్ దగ్గరే మొత్తం మనకి ఈరోజు జరిగే అన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఈరోజు మన ఏ యాక్టివిటీస్ అంటే స్కూబా డైవింగ్, పారాగ్లైడింగ్, బంగీ జంప్, వాటర్ స్పోర్ట్స్ మాట. బంగీ జంప్, బనానా రైడ్, స్పీడ్ బోట్ అన్నీ కూడా ఈ ప్యాకేజ్లోనే కవర్ అవుతాయి. సో ఇలా అందరినీ తీసుకొచ్చి ఐలాండ్ దగ్గర పెట్టి అక్కడ చేయిస్తారన్నమాట. సో ఇప్పుడు మేమైతే వేరే బోట్కి షిఫ్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఫస్ట్ పారాగ్లైడ్ రైడ్కి వెళ్తున్నాం. మా పెద్దన్న మాకైతే ఆల్రెడీ బెల్ట్స్ అవన్నీ పెట్టి రెడీగా ఉంచారు. ఒక్కసారి ఇద్దరిని కలిపి పంపిస్తున్నారు పారాగ్లైడింగ్ పైకి. నాకైతే కొద్దిగా నర్వస్ ఉంది, ఎందుకంటే ఫస్ట్ మేమే అసలు ట్రైల్ మామూలు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళతో చూసుంటే మాకు కొద్దిగా మెంటల్గా కొంచెం ఫిక్స్ అయ్యి ఉంటాం. కానీ ఫస్ట్ మేము ఉండడం వల్ల మమ్మల్ని ఫస్ట్ పిలిచారు. సో ఏదైతే అది ఏందని మామూలు పిలిచి వెళ్ళిపోదామని స్టార్ట్ అయ్యాం. పైనుంచి వ్యూ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు అసలు. ఫస్ట్ ఇనిషియల్గా అయితే చాలా భయపడ్డాను. పైకి వెళ్ళిన తర్వాత మాత్రం ఆ వ్యూని చూసి ఇంకా చాలా ఎంజాయ్ చేశాను. వ్యూ మాత్రం యాక్చువల్గా మనం స్టార్ట్ అయ్యేటప్పుడే అడుగుతారు లాంగ్ ఆర్ షార్ట్ అని. లాంగ్ అంటే మనం ఎక్స్ట్రాగా ఛార్జ్ చేయాలి, మనం అది ప్యాకేజ్లో ఇంక్లూడ్ అవ్వదు. సో అది అరౌండ్ 500 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. అప్పుడు మనకి ఇంకా కొంచెం లాంగ్గా తీసుకెళ్ళి ఎక్కువసేపు పైన ఉంచుతున్నారు. అలా 1 by 1 ఇద్దరు చొప్పున అందరినీ పట్టుకొని వెళ్తున్నారు.
నార్మల్ అయితే మోస్ట్లీ ఒక 2 minutes ఉంచుతున్నారు పైన. మనం పైకి వెళ్ళి కిందకు వచ్చేటప్పటికి ఒక 2 minutes అయిపోతుంది. కానీ పారాగ్లైడింగ్ థ్రిల్ అయితే మామూలుగా లేదు. ఒకసారి కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ థ్రిల్ని. నెక్స్ట్ ఈవెంట్ వచ్చి స్కూబా డైవింగ్. సో ఫస్ట్ స్కూబా డైవింగ్ అయ్యే ముందు ఒక స్కూబా డైవింగ్ పర్సన్ వచ్చి మనకు అందరికీ బ్రీఫ్ ఇస్తున్నారు డూస్ అండ్ డోంట్స్ కోసం. బ్రీఫ్ అయిపోయిన తర్వాత సేమ్ ఇలాగే ఒకళ్ళు వాళ్ళు ఒక 3 people ఉన్నారు స్కూబా డైవింగ్స్లో. ఒకళ్ళొకరిని చేతి మీద నెంబర్ వేసి మన నెంబర్ ప్రకారంగా సో వాళ్ళైతే తీసుకెళ్తున్నారు లోపలికి. మనకి ఫస్ట్ జాకెట్, ఫ్లోటింగ్ జాకెట్, తర్వాత ఆక్సిజన్ సిలిండర్, ఆక్సిజన్ మాస్క్, హెడ్ బ్యాండ్, తర్వాత అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ స్కూబా డైవింగ్ పర్సన్స్ అయితే మనల్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. చాలా కేర్గా మనకి స్టెప్ టు స్టెప్ మనకు చెప్తూ, ఎందుకంటే మనకి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం స్విమ్మింగ్ నాన్ స్విమ్మర్స్ కూడా ఉంటారు. సో ఎవరికి ఎటువంటి రిస్క్ లేకుండా సో 1 by 1 తీసుకెళ్తూ ఒక పర్సన్ కంప్లీట్గా మనతో ఉంటాడు. సో అతనే కంప్లీట్గా మనకి టేక్ కేర్ చేస్తారు. సో మనకి ప్యాకేజ్ తరపున అయితే ఒక 30 seconds వీడియో ఇస్తారు, అంటే అండర్ వాటర్ వీడియో ఇస్తారు. ఒక పర్సన్ కంప్లీట్గా మనం ఎంతసేపు అయితే వాటర్లో ఉంటామో మనతో పాటు ఒక పర్సన్ వీడియో తీస్తూ ఉంటాడు. ఆ వీడియో వచ్చి మనకి ఒక 30 seconds వీడియో వాళ్ళు ఇస్తారు. సో ఇది కూడా సేమ్ పారాగ్లైడింగ్ లాగే మనకి ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా పే చేసి ఇంకా డీప్కి వెళ్ళి ఇంకా లాంగ్ వీడియో తీసుకోవచ్చు. ఇక్కడ మనం కాషియస్గా ఉండాల్సింది ఏంటంటే జెల్లీ ఫిష్, అది చాలా డేంజర్. మన స్కూబా డైవింగ్ అయిపోతే ఇలా సముద్రంలో దూకి ఎరబడిపోవచ్చు అన్నమాట. మా బ్రో అయితే అదే చేస్తున్నాడు. స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా దూకేసి స్విమ్మింగ్ చేసేయచ్చు, ఎందుకంటే లైఫ్ జాకెట్ ఉన్నది. కాకపోతే కొంచెం కేర్ఫుల్గా జెల్లీ ఫిషెస్ వాటితో కొంచెం కేర్ఫుల్గా ఉంటే చాలు. సో ఆ బ్రో కూడా చూడండి, అసలు స్విమ్మింగ్ అయితే రాదు. సో లైఫ్ జాకెట్ అయితే మనం పైకి ఫ్లోట్ అయిపోతాం కాబట్టి ఎలాగైనా ఆ సముద్రంలో దూకి ఎంజాయ్ చేయొచ్చు. సో స్విమ్మింగ్ ఇది స్కూబా డైవింగ్ అయిపోయాక మధ్యాహ్నం లంచ్ అయితే పెట్టారు. కంప్లీట్ ప్లేన్, పప్పు, సాంబారు అన్నీ కలిపి వేస్తారు. చికెన్ కర్రీ, నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ కర్రీ పెట్టారు. నేనైతే వెజ్ తీసుకున్నాను, పర్లేదు, ఏదో పెట్టాలని పెట్టారు. సో అలాగే అందరికీ లంచ్ అయిపోయిన తర్వాత వాస్కో డి గామా బీచ్కి వచ్చాం మిగతా రైడ్స్ కోసం. సో నెక్స్ట్ ఇది స్పీడ్ బోట్. ఇది కూడా సేమ్ యాజ్ యూజువల్గానే లాంగ్గా షార్ట్ అని అడుగుతారు. లాంగ్ అయితే ఇంకొంచెం లోపలికి తీసుకెళ్ళి ఇంకొంచెం అడ్వెంచరస్గా రైడ్ చేయిస్తారు. అది కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు, మన ప్యాకేజ్లో అయితే కవర్ అవ్వదు. ఇది ఎక్స్ట్రా ఛార్జ్ అరౌండ్ ట్రిప్కి ఒక 300 rupees అలా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్. ఇది మన ట్రిప్లో కానీ కవర్ అయితే ఒక 2 minutes అలాగా జస్ట్ ఒక 5 meters తీసుకెళ్ళి లోపల తిప్పుకొని తీసుకొచ్చేస్తారు. సో రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ సోర్కి. వాటర్ రైడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. బనానా రైడ్, తర్వాత స్పీడ్ బోట్, బంగీ జంప్ అన్నీ కవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ సోర్కి అయితే రిటర్న్ అయ్యాం. నేనైతే వాటర్ రైడ్స్ తీసుకున్న ప్యాకేజ్లో ఫుల్గా ఎంజాయ్ చేసాం, వర్త్. రిటర్న్ జర్నీ అయితే మామూలుగా లేదు. ఫుల్ కంప్లీట్గా సీ అయితే రఫ్గా ఉన్నది, ఎత్తి పడేస్తున్నాడు. చూసుకోండి, కిందకు వచ్చేస్తే 100% జాగ్రత్త వస్తే వీడియో చూస్తారు.
ఇలాంటి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే లైఫ్లో ఎప్పుడూ చేయలేదు. సముద్రంలో అలలపైన బోట్ అలా ఎత్తి పడేస్తుంటే గుండె తల కిందకి జారిపోయింది. అయితేనే ఎలాగైతేనే మొత్తం ఇప్పుడైతే సముద్రం చాలా స్లోగా చాలా కామ్గా ఉంది. ఈ సీన్ అయితే ఎంత బాగుందో, మావాడు చాలా జూమ్ చేసి మరి తీసాడు ఈ వీడియో. అసలు సముద్రంలో ఆ సన్సెట్, ఆ కొండలు అంచున సన్నలాగా దాంగునిపోతుంది. అసలు ఆ సన్ రైజ్ సముద్రం మీద పడిన తర్వాత అసలు ఐకి ఎంత ఫీస్ట్గా ఉన్నదంటే మామూలు మాటల్లో చెప్పలేము. నిజంగా చాలా 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 బాగుంది. ఎన్నో 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 అనుభవాలు, మొత్తం అన్ని అనుభవాలు ఫిల్ చేసుకొని మళ్ళా సోర్కొచ్చాం. ఈ రోజైతే మామూలుగా లేదు. అంత అడ్వెంచరస్గా రోజు గడవడం ఇదే ఫస్ట్ టైం. నిజంగా సముద్రం అనేది ఎంత లోతైందో మనిషి మనసు కూడా అంత లోతైందే. కాబట్టి ఈ వీలైనన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్లో. ఈరోజు జరిగిన ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు. లైఫ్లో ప్రతి ఒక్కరు ఇలా ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను వీడియో స్టార్టింగ్లో బస్సులో ఆ పింక్ షర్ట్ అతని కోసం గుర్తుపెట్టుకోమని చెప్పాను. అతను ఏంటంటే గోవాని ఎంజాయ్ చేయడానికి వచ్చాడు. అతను వచ్చింది ఫస్ట్ టైం. ఇతనైతే ఎటువంటి వాటర్ యాక్టివిటీస్ చేయలేదు, వచ్చాడు కంప్లీట్ చిల్ అయ్యాడు. ఇలాంటి మోర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.